ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభునందు ఆనందిస్తున్నారని తలస్తున్నాము. ఈ లోక సంబంధించినటువంటి ఆనందము అంటే ఈ యొక్క లోకంలో వస్తువులను కలిగి ఉండటం ద్వారా, కొన్ని చూడటం ద్వారా, కొన్నిటిని అనుభవించడం ద్వారా కలిగే ఆనందం కంటే పరసంబంధమైనటువంటి ఆనందము అంటే ప్రభువుతో సమయం గడపడం ద్వారా, అంటే ప్రభువు యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, ప్రభు పిల్లలతో సహవాసం చేయటం ద్వారా కలిగే ఆనందం చాలా గొప్పది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన పరసంబంధమైనటువంటి ఆ తలంపుల్ని అనుగ్రహిస్తున్నప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషించేవిగా, అవి తాజా చేయబడేవిగా ఉంటాయి. ఈ సమయంలో ప్రభు అయిన లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు ప్రభువారి యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి కనపరుస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, మేము కొంత సమయం మీ యొక్క లేఖన భాగాలు ధ్యానించాలని ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ప్రభా, మేము మీ పిల్లలంగా మా జీవితాలు ఏ విధంగా ఫలిస్తున్నాయో, ఏ విధంగా మీ కొరకు ఫలిస్తున్నామో మమ్మల్ని పరీక్షించుకోవడానికి సహాయపడండి. కృప చూపండి నాయన. మీ యొక్క మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. ఆ యొక్క స్వరం ప్రభా మా కొరకు ఆ కలువరి స్వరం ద్వారా మా జీవితాలని మీరు రక్షించారు. ఆ కేకను బట్టి మీకు వందనాలు. ఆ రక్తాన్ని, మీరు కాచినటువంటి రక్తం ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా, మేము ధ్యానించే ఒక లేఖన భాగాన్ని మీరు దీవించండి. మీరే మాకు వాక్యాన్ని బోధించండి. మీరే మాకు మీ యొక్క వాక్యాన్ని పంచండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో లూకాసు సువార్త 13వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు. గత వారంలో ఈ యొక్క లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం వరకు మనం చూసినాము. ఆ తర్వాత వచనాల నుంచి మనం చూద్దాము. 6వ వచనం చదువుతాను. లెట్ us రీక్యాప్. ముందు ఆ వచనం చదువుకొని దాని నుంచి మనము ఈ దినాన కొన్ని వచనాలు చదివి దాని నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడినాడో ఆ మాటలు మనము విని సంతోషిద్దాం. సో 6వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఉపమానం అంటే ఆయన కొన్ని శిష్యులకి, శిష్యులకి కానీ అక్కడికి వస్తున్నటువంటి ప్రజలకు, ఆయన వెంబడిస్తున్న వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం కొరకు అనేకమైనటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్తూ ఉండేవాడు అనమాట. అది నిజం కాదు కానీ ఆ విధంగా దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోవటానికి, ఈజీగా అర్థం చేసుకోవటం కొరకు ఆయన ఈ యొక్క ఉపమానాలు చెప్తూ ఉండేవాడు. శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. కాబట్టి మన కొరకు మనం కూడా ఆ ఉపమానాల ద్వారా అనేక పాటలు నేర్చుకోవాలని పరిశుద్ధ ఆత్మని ద్వారా మన కొరకు రాయించి ఉంచాడనమాట. ఈ రాయించి ఉంచినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. సో మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోట ఉంది, ఇక్కడ అంజూరపు చెట్టు కూడా ఒక చెట్టు నాటబడిందంట. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇక్కడ ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి. ద్రాక్ష చెట్ల గురించి మాట్లాడట్లేదు, అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు.
అయితే ఇక్కడ ద్రాక్ష చెట్లు ఫలిస్తున్నాయి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా లేవనెత్తలేదు. అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్ష తోట అంటే అనేకమైన చెట్లు ఉంటాయి అక్కడ, దాన్ని మనము ద్రాక్ష తోట అనవచ్చు. ఇక్కడ దాని మధ్యలో అంజూరపు చెట్టు ఒకటంటే అది తోట కాదు, అంజూరపు తోట కాదు, ఒక చెట్టు మాత్రమే నాటించి ఉంచినట్టున్నాడు. సో అది ఒకటి కానీ రెండు కానీ ఎన్ని నాటించి ఉంచినా, సో దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని నుంచి ఫలాలు రావాలని. ద్రాక్ష తోట ఎందుకు నాటాడు, ఫలాలు రావాలని. అదేవిధంగా అంజూరపు చెట్టు కూడా ఫలాలు ఫలించాలని సో ఆయన ఒక చెట్టు నాటాడు, అంతేగాని ఏదో స్థలం ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఈ యొక్క అంజూరపు చెట్టు ఒకటి నాటితే సరిపోద్ది కదా అని అనుకోలేదు. అది నాటినప్పుడు దాని నుంచి కూడా ఆశిస్తాడు. సో అతడు దాని పండ్ల వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. సరే, నాటిన వెంటనే అతను వెళ్ళి పండ్లు వెతకలేదు, కానీ మన తర్వాత వచ్చిన వాళ్ళని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఇక్కడ ఏంటంటే సాగు చేశాడా మొత్తము, ఎప్పుడు వెళ్ళి వెతికాడు అనేది ఈ వచ్చిన వాళ్ళు లేదు, కానీ ముందు వచ్చిన వాళ్ళు ఆ విధంగా, అంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఆ విధంగా చెప్పబడి ఉంది. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చుట్టూన పండు వెదకవచ్చున్నాను కానీ, కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చుట్టూన పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా. సో అక్కడ ఆ పండ్లు వెతికాడు, ఏమీ దొరకలేదు. ఎందుకు వెతికాడంటే అది 3 సంవత్సరాల క్రితం వేశాడు కాబట్టి పండ్లు కాయాల్సినటువంటి సమయం, పండ్లు కాయాల్సినటువంటి ఆ వయస్సు దానిది, కానీ పండ్లు లేవు. 3 ఏండ్లు నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చున్నాను. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూచున్నాను అంటే, ఇంకొక విషయము, ఆ చెట్టు అనేది, ఈ అంజూరపు చెట్టు అనేది ఇంకా ముందే నాటినట్టున్నాడు. అతను ఆ అంజూరపు పండ్లు ఎప్పటి నుంచి కాయటం ప్రారంభమవుతాయో అప్పటి నుంచి అతను వెతుకుచూ వస్తున్నాడు. అప్పుడు నుంచి అంటే 3 సంవత్సరాలు అతను ఆ విధంగా చేస్తూ వస్తున్నాడు అన్నమాట. అది ఎప్పుడో నాటాడు, ఎప్పుడు నాటాడని చెప్పట్లేదు, కానీ దాని అంజూరు పండ్లు నాటిన అంటే ఇచ్చే సమయం నుంచి అతను చూస్తూ, అది అక్కడి నుంచి 3 సంవత్సరాలు వేసుకోండి. అంటే ఆ మొదటి సంవత్సరం ఎప్పుడైతే పండ్లు కాయాలో ఆ సమయం చూశాడు, కాయలేదు. 2వ సంవత్సరం చూశాడు, కాలేదు. 3వ సంవత్సరం కూడా చూశాడు, కాలేదు. మొదటి సంవత్సరం చూసినప్పుడు తను కాయినప్పుడు అనుకోండొచ్చు, బహుశా మనం చేసినటువంటి ఈ యొక్క కల్టివేషన్ అంటే సాగు అనేది సరిగా లేదేమో, దానికి సరైనటువంటి ఎరువులు కానీ లేకుంటే దానికి సేంద్రియ ఏదైతే సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటారో అవి సరిగా దానికి రాలేదేమో, బహుశా సరిగా నీరు అందలేదేమో, లేకుంటే దానికి సరైనటువంటి ఒకవేళ కలుపు అనేది తీయలేదేమో అని ఆలోచించి ఉండొచ్చేమో బహుశా. సో మనకి ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. చాలామంది ఏమంటారు, ఇది బైబిల్లో రాసి లేదు కదా అంటారు. ప్రతిదీ రాసి ఉంచరు, అక్కడ ప్రతిదీ కూడా రాసి ఉంచరు. అక్కడ మెయిన్ ఒకటి రాసినప్పుడు దాని పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువు స్నానం చేశాడు అనేది ఎక్కడ రాయలేదు, ప్రభువు స్నానం చేశాడు అనేది ఎక్కడ రాయలేదు కాబట్టి ఆయన స్నానం చేయలేదు అనుకుంటామా? అట్లని కాదు కదా. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వాటిని ప్రస్తుత ఉన్న పరిస్థితులకు మనం అన్వయించుకోవాలి. సో ఒకవేళ అట్లా కాదు, దీంట్లో రాయలేదంటే అతను ఇంకొక జ్ఞానంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో మనము అంటే ఈ సమయంలో మనం ఏం చేయాలంటే,
ఆ పండ్లు వెదికే సమయానే, అంటే పండ్లు కాసే సమయానే అతను వెదకటానికి వచ్చాడు. తర్వాత అది ఏ సంవత్సరం నుంచి పండ్లు కాయాలో ఆ సంవత్సరం నుంచి వెతుకుతూ వచ్చాడు. మొట్టమొదటిగా వెతికినప్పుడు లేనప్పుడు తను ఈ విధంగా ఆలోచించుండొచ్చు. దాన్ని కొంచెం మంచిగా అన్ని విధాలుగా ఎరువు అంత మంచిగా చేసి ఏ విధంగా సాగు చేయాలి ఇంకా బాగా సాగు చేసి ఎక్కువ సమయం దానికి వరకు హెచ్చించి రెండో సంవత్సరం కూడా వచ్చి ఉంటాడు. రెండో సంవత్సరం కూడా ఫలాలు లేవు. రెండో సంవత్సరం ఖచ్చితంగా ఫలాలు వస్తాయని ఆలోచించి ఉండొచ్చు. రెండో సంవత్సరం కూడా లేవు. మూడో సంవత్సరాన ఖచ్చితంగా వస్తాయని ఆలోచించి ఉండొచ్చు. మూడో సంవత్సరం కూడా లేవు. కాబట్టి ఆయన ఈసారి ఖచ్చితంగా ఫలాలు వస్తాయని ఆలోచించి వచ్చినప్పుడు ఆ ఫలాలు లేకపోవటం వల్ల అటువంటి గట్టి తీర్మానం ఆయన తీసుకోవటం జరిగిందనమాట. సరే, ఇక్కడ మొట్టమొదట సంవత్సరం ఫలాలు వెదకటానికి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ అంజూరు చెట్టుకి వచ్చినప్పుడు ఆయన ఏదో కొత్తగా సాగు చేస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఆల్రెడీ ద్రాక్ష పండ్లు ఉన్నాయి, ద్రాక్ష తోట ఉంది అక్కడ. ఈ ద్రాక్ష తోట ఉన్నప్పుడు దానికి ఏ విధంగా సాగు చేస్తూ వచ్చాడో, ఏ విధంగా అది ఫలాలు ఇస్తూ వస్తుందో అదేవిధంగా దీనికి కూడా చేస్తుంటాడు. అదేవిధంగా దీనికి కూడా చేస్తుంటాడు కాబట్టి సో అందుకని మొదటి సంవత్సరమే తను ఆ ఫలాలు ఆశించి ఉండొచ్చు. నేను మిగిలిన ద్రాక్ష చెట్లు ద్రాక్ష ఒక తోట ఫలాలు ఇస్తుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఆలోచన తనకి అప్పుడే వచ్చి ఉండొచ్చు. సరే, అయినా కూడా ఇది బహుశా ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష చెట్లు వేరు కదా, ఈ అంజూరు చెట్టుదేమో మరి ఇంకేమన్నా దానికి చేయాల్సి వస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో అట్లా చేసుండొచ్చేమో. అంటే అట్లా మరి ఒక సంవత్సరం కొరకు ఎదురు చూసి ఉండొచ్చేమో. మళ్ళీ ఇంకా కొంచెం వేరుగా నాణ్యమైన పద్ధతిలో సాగు చేసి ఇంకా ఎక్కువగా ఆ ద్రాక్ష చెట్లు లేదా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఎక్కువగా ఆ ఒక్క అంజూరపు చెట్టు కొరకు చేసి ఉండొచ్చు. అట్లాగా చేసినప్పుడు 3 సంవత్సరాలు అటు చూసినా కూడా ఒక ఫలం కూడా లేకపోతే ఆయన కోపం వచ్చింది. నేను ద్రాక్ష తోటకు చేస్తున్నట్లే ఎంతో గొప్పగా చేస్తున్నాను, దానికంటే ఎక్కువగా చేశాను, అది ఫలాలు ఇస్తుంది కానీ ఇది ఇవ్వట్లేదు. కాబట్టి ఈ చెట్టు ఉండటం అవసరమా? ఫలాలు ఇవ్వని చెట్టుకి నీరు పెట్టడము, దాన్ని సాగు చేయటము, దానికి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరమా? ఇటువంటి చెట్టు ఉంటే ఎంత, లేకుంటుంటే ఎంత, లేకపోతే ఎంత అన్న ఆలోచన ఆ యజమానికి వచ్చి ఉండొచ్చు. అందుకని ఏమంటున్నాడంటే 7వ వచనం చూడండి, చివరి భాగంలో చూస్తాము. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇప్పుడు నాకు ఫలాలు ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని నరికేసి, ఫలాలు ఇవ్వట్లేదు కాబట్టి నరికేయమన్నాడు. అది ఉండటం ద్వారా భూమి కూడా వ్యర్థమైపోతుందంట. అంటే ఉపయోగం లేనటువంటి జీవితం అన్నమాట. మనము దీన్ని కొంచెం ఆలోచిస్తే ఇంతవరకు మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవచ్చు అని చూద్దాం. ప్రభువారు మనల్ని ప్రేమించి రక్షించాడు. రక్షించడం అనేది ఏదో సింపుల్గా సాధారణంగా ఏదో జరిగినట్టు కాదు. ఆ రక్షణ అనేది మనకి ఉచితంగా ఇచ్చాడు కానీ ఆ రక్షణ మనకి ఇవ్వటానికి ఆయన వెల చెల్లించాల్సి వచ్చింది, ఆ ఖైదనం చెల్లించాల్సి వచ్చింది, రక్తం, తన ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రాణాన్ని ఇచ్చి, అంటే ప్రాణము రక్తంలో ఉంటుంది కాబట్టి ఆ రక్తాన్ని మన కోసం కార్చాడు. ఆ కాచినటువంటి దేవుడు ఈనాడు మనము ఏ విధంగా ఫలిస్తున్నాం అన్న విధంగా మనం ఫలిస్తున్నామా అన్నదాన్ని చూస్తూ ఉన్నాడు. ఆనాడు ఏ విధంగా అతను వచ్చి అంటే అతను వచ్చేసి ఎట్లా ఉన్నాడు, ఇతనిలో రక్షణ తగిన ఫలాలు ఏమైనా ఉన్నాయా, ఇతనికి రక్షణకు తగినటువంటి నూతన జీవితం ఇతను ఏమైనా కలిగి ఉన్నాడా, అతని లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇతనిలో మంచి ఏమైనా ఉందా, ఇతను నన్ను గనపరిచే జీవితం జీవిస్తున్నాడా, ఆ ఫలాలు ఇతనిలో ఉన్నాయా అని ఆయన
ప్రతి సంవత్సరం అంటే మన దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. మన జీవితంలో అన్ని వైపుల నుంచి ఆయన అన్ని సమయాల్లో వచ్చి చూస్తూ ఉంటాడు. ఇతనిలో ఏమేమి ఫలాలు ఉన్నాయి, ఎన్ని ఫలాలు ఉన్నాయి, అసలు ఫలాలు ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటాడు. ఫలాలు లేనప్పుడు ఆయన బాధపడతాడు కదా. ఆనాడు ఆ చెట్టుకి నేను ఇంత సాగు చేసేనే, ఇంత సమయం కేటాయించి ఇటువంటి పని చేసేనే దానికి ఫలం లేదే అని ఆ తోటమాలి ఏ విధంగా బాధపడతా వచ్చాడో, అదేవిధంగా ఇటువంటి వ్యక్తి కొరకు నేను ప్రాణం పెట్టానే, ఇటువంటి వ్యక్తిని నేను రక్షించానే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంలో మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసి ఉంటే నేను వారి మనోనేత్రాలు వెలిగించి నేను వారిని రక్షించుకున్నానే. అటువంటి వారు ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నారు? ఇప్పుడు ఫలాలు ఫలిస్తున్నారా లేదా? ఫలాలు ఫలించలేదంటే ఎంతో బాధపడతాడు కదా. అట్లా ఆలోచించి తర్వాత 2వ సంవత్సరం వస్తాడు అనుకో, అప్పుడు కూడా అదే పరిస్థితి అనుకో, ఏంటి మళ్ళీ 3వ సంవత్సరం ఆ చెట్టు విషయంలోనే ఆ తోటమాలి అట్లా ఆలోచిస్తే, తోటమాలి చెట్టు కొరకు ప్రాణం ఇవ్వలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఇక ఆయన ఎంతగా ఆలోచించాలి, ఎంతగా బాధపడాలి. ఆ తోటమాలి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? దాన్ని నరికేయాలనుకున్నాడు. దానివల్ల భూమి వ్యర్థమైపోతుందంట. నువ్వు ఫలించకుండా, నేను ఫలించకుండా ఈ భూమి మీద ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పు? అంటే జనాభా లెక్కల్లో మనం తగ్గుతామనే ఒక ఆలోచన లేకుంటే, జనాభా ఈ భూమి మీద ఉండటం అనేది ఇది లెక్కలోకి కావాలే, లేకుంటే ఈ భూమి మీద జీవించినప్పుడు సో పలానా కుటుంబంలో ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి కావాలా? జనాభా లెక్కలకు కావాలా? మన వల్ల ఏం ఉపయోగం ఉంది? మన వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఉపయోగం ఉందా? మనం వాళ్ళ మీద ఆధారపడతా ఉన్నామా? మనం దేవునికి ఉపయోగం ఉందా? మనము దేవుడు ఆశించినట్లుగా మనం ఫలిస్తున్నామా? ఆయన చూస్తున్నప్పుడు ఫలాలు కనుగొంటున్నాడా మనలో, లేక బాధపడుతున్నాడా అన్న విషయాన్ని మనము ఆలోచించాలి. సో ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది. మన వల్ల, మన జీవితాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి ఎంతమంది జీవితాలు వ్యర్థమైపోతున్నాయి, ఎంతమంది నష్టపోతున్నారు. నీ వల్ల ఫలం రావట్లేదు, కానీ ఫలం ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆత్మీయంగా ఎదుగుతున్న వారు నీ ప్రవర్తన బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు ప్రసంగిస్తావు, కానీ జీవితంలో లేదు. నువ్వు అనేకమైన మాటలు చెప్తావు, కానీ ఒక్క మాట జీవితానికి సంబంధించిందే కాదు. జీవితంలో ఎక్కడ కూడా ఆగపడదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక ఏ విధంగా ఆ రక్షణకర్త సంతోషించగలుగుతాడు? ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా పాపాలు చేస్తూనే ఉంటాం రక్షణ పొందిన తర్వాత కూడా. అంటే మనం అంటే అట్లని ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం పూర్తిగా అసలు ఏం చేయకుండా ఉండటం అనేది కాదు. కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ అదే మాటికి జరుగుతూ ఉందంటే ఉపయోగం ఏంటి? మన ప్రభు సహాయాన్ని కోరుకొని, ప్రభు దీని మీద నాకు విజయం, నేను దీన్ని జయించలేకపోతున్నానని మనం చెప్పగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దాని మీద విజయం ఇస్తాడు. అది మనం ఫలించలేని దానికి కారణంగా ఉంటుందా? మనము ఫలించాల్సిన పరిస్థితుల్లో ఫలించకుండా ఉండటానికి అది కారణంగా ఉంటుందా? ఫలించలేని వ్యక్తిగా అది మనం ఉంచుతుందా? ఆ పాపం దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని మనం ప్రభు సహాయం ద్వారా జయించాలి. మన శక్తి ద్వారా, మన క్రియల ద్వారా కాదు, కానీ మనం ప్రభు యొక్క శక్తి ద్వారా మనము జయించగలిగే వారంగా ఉంటాం. కాబట్టి మనం ప్రభువుని అడగాలి. ఆ విధంగా అడిగినప్పుడు మనము ఆ పాపాన్ని మనం జయించగలుగుతాం. అప్పుడు మనము ఫలాలు ఫలించగలుగుతాం. ప్రభువు చూసినప్పుడు సంతోషించగలుగుతాడు. దానికి ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చి చూడాల్సిన అవసరం లే. ఆయన రక్షణ పొందినప్పటి నుంచే ఒక నూతన జీవం కలిగిన వ్యక్తిగా, నూతన జీవితం కలిగిన వ్యక్తిగా
సో దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా ఉంటావు, ప్రభు ఆనందిస్తాడు. సో దేవుడు దీనివల్ల ఎంతగా అంటే నేను చేసిందంతా ఎంత వ్యర్థమైపోయింది చూడు, ఇతను ఉండడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంత వ్యర్థమైపోతుంది చూడు అన్న ఆలోచన, అన్న మాట రాకుండా ఉంటుంది అన్నమాట. నువ్వు చదివే చోట కానీ, నువ్వు ఉద్యోగం చేసే చోట కానీ, నువ్వు నీ చేతి వృత్తి ఏది ఉంటే అది చేసుకుంటున్నావు అదే ఆ చోట కానీ, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ కానీ, ఎక్కడ నిన్ను దేవుడు ఉంచితే అక్కడ నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. నీ వల్ల ఫలించేవాళ్ళు కూడా వ్యర్థమైపోకూడదు, ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఏదో నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నేను రక్షణ పొందాను క్రైస్తవుని చెప్పుకుంటూ ఉంటే అది దేవునామానికి అవమానమే కానీ మరొకటి లేదు అన్న విషయాన్ని గమనించాలి. అప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు యజమానుడు వచ్చి చూశాడు, అది ఫలాలు ఫలించలేదు కాబట్టి తర్వాత బాగా మనం చూద్దాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయం మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అంటే, ఇప్పుడు ఆ తోటమాలే యజమాని బతిలాడుతున్నాడు. యజమాని అన్నాడు ఆ మాట, నరికేస్తాను అని, దానివల్ల ఇంత వ్యర్థమైపోతుంది, అది నరికేసేయమంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ తోటమాలి బతిలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నరికేయటం ఈజీ, ఫలాలు ఇవ్వలేదు కాబట్టి నరికేయటం చాలా ఈజీ. ఆ నరికేయటానికి అంటే అది నాటింది, ఆ సాగు చేసింది అంతా తోటమాలి, అతనికి తెలుసు ఆ బాధ ఏందో. కాబట్టి వెంటనే అతను ఆ చెట్టు పక్షంగా ఆయన బతిలాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ తండ్రి వచ్చి ఈ యొక్క చెట్టు అంటే ఇతను ఏం ఫలించలేదు కాబట్టి తీసేయమనంటే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు బతిలాడుతూ ఉంటాడు. ఏమని బతిలాడుతాడు? నేను ఇతని కోసం చనిపోయాను, ఇన్ని చేశాను కాబట్టి నేను ఇంకా అతనికి పరిశుద్ధాత్మ ద్వారా నేను అనేక రకాలుగా అతను నేను సిద్ధపరుస్తాను, పరిశుద్ధాత్మ ద్వారా అనేక రకాలుగా సిద్ధపరుస్తాను. కాబట్టి అతను ఈ సంవత్సరం కూడా కాబట్టి అతను మంచిగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి అతను మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నేను చేస్తాను అని ప్రభువారు తండ్రికి చెప్తూ ఉన్నాడని మనం గమనించాలి. అంటే ఆ రక్తం కార్చింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దానికోసము ఆ చెట్టుకి ఏ విధంగా సాగు చేసిన వ్యక్తి కష్టపడ్డాడో, సాగు చేసే వ్యక్తి కష్టపడ్డాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ విధంగా కష్టపడ్డాడు కాబట్టి, ఆయన యొక్క రక్తము మన కోసం కార్చాడు కాబట్టి, సో ఆయనకు తెలుసు, అంటే దేవునికి విలువ తెలియదు ఆయన తెలుసని కాదు, ఆయన దానికోసం ఖరీదును చెల్లించాడు కాబట్టి ఇంకా భారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో తను తండ్రికి భారం ఉంది కాబట్టి ఎవరు వెళ్తారు అని అన్నప్పుడు, ఎవరు ఈ యొక్క మనిషిని రక్షించగలుగుతాడు ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు ప్రభువారు నేను వెళ్తానని తను ఈ లోకానికి వచ్చాడు. అయితే తండ్రి కుమారుడు ఆ విధంగా చనిపోయాడు కాబట్టి, కుమారుడు ఇతను కూడా చనిపోవడం దేనికి, ఇతను నేను ఏ విధంగా కూడా చేయగలుగుతానని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన జీవితాలని ఫలించే వ్యక్తులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. సో మన రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ ఫలాలు మనలో ఉన్నాయి, ఏ విధంగా మనం ప్రభు కొరకు ఫలించగలుగుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ విధాన్ని గమనించినప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు తెలుస్తాయి. మనలో ఉన్నటువంటి ఏవైతే మనకు అడ్డంగా ఉన్నాయో, ఏదైతే మన ఎదుగుదలకు అడ్డంగా ఉంటున్నాయో అని మనకు తెలుస్తాయి, దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ విన్నటువంటి లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా ఆ తోటమాల యజమానితో బతిలాడుతున్నాడు, ఈ సంవత్సరం ఒకటే ఉండనీయమని. యజమానుడు ఆశించినట్టుగా మనం ఫలాలు ఫలించాలని, మన కొరకు ఆహార నిశలు ఆయన మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన పక్షంగా మనం ఫలించాలని. సో మనం ఏదైనా తప్పు చేసినా దాన్ని క్షమించాలని,
దాన్ని తీసివేయాలని, దాన్ని ఆయన రక్తంలో కడిగి వేయాలని ఆయన మనల్ని మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపక్షన కూర్చొని మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి సత్యాన్ని గుర్తిరిగి మనము మన జీవిత విధానం మార్చుకోవాలి. మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఆ తర్వాత ఒకవేళ కానీ ఫలాలు ఫలించకపోతే, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫలాలు ఫలించలేదని అంటే, ఇంకా మీరు అప్పుడు నరికేసేయండి అని చెప్తా ఉన్నాను అన్నమాట. ఫలించినా సరే, 9వ వచనం చూడండి. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. నరికించి వేయమని అతనితో చెప్పాడంట. నేను చేసే కష్టము, నేను చేసే శ్రమ, దానివల్ల ఫలాలు ఫలించిందంటే ఫలించింది, లేకుంటే నువ్వు నరికేసేయి అని టైం అడుగుతూ ఉన్నాడు. సమయం, కొంత సమయం, కొంచెం ఇవ్వండి, కొంచెం నా పిల్లలు మారుతారు, నా పిల్లల్లో చాలా గొప్ప మార్పు వస్తుందని ప్రభువారు మొరపెడతా ఉన్నాడు తండ్రికి. కొంచెం సమయం ఇచ్చేసాం. ఒకవైపు సైతానుడు మన మీద నింద మోపుతూ ఉంటాడు. ఆనాడు యోబు విషయంలో ఏ విధంగా నింద మోపుతూ వచ్చాడో ఆ విధంగా మన విషయంలో నింద మోపుతూ ఉంటాడు. ఆయన ఇటు దీనికి సమాధానం చెప్పాలి, అటు అక్కడ కూడా మన పక్షంగా తండ్రితో మొరపెట్టాలి, తండ్రితో గోజాడాలి. సో ఈ సత్యాన్ని గుర్తెరిగి మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నమ్మకమైన దేవా, ఇచ్చిన సమయాన్ని బట్టి కనపరుస్తున్నాం నాయనా. మేము మీ కొరకు ఫలించే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి. మాలో ఏ పాపము మా ఫలాలు లేనివానిగా చేస్తుందో, ఫలాలు ఇవ్వలేనటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచుందో, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలగటానికై సహాయపడండి. కృపగలిగిన కార్యాలు మీరు చేస్తుండగా నాయన మేము మీ కొరకు ఎదురు చూడగలటానికి సహాయపడండి. నాయన దయగల తండ్రి, ప్రభు, మీరు మా కొరకు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమ, ఆ శిక్ష, మీరు కాచిన రక్తం ఎంత వ్యర్థం కాకుండా ప్రభు, మేము మీ కొరకు ఎంతో అభివృద్ధి చెందేవారుగా మమ్మల్ని ఉంచండి, సహాయపడాలని కోరుకుంటున్నాం. మా పక్షంగా మీరు మొరపెడుతున్న విధానం బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ, మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని సరిచేస్తూ, మమ్మల్ని నా తండ్రి ఉపయోగమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ, మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ జింగలేస్తున్నామని అడిగి ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరోసారి కలుసుకుందాం. దయచేసి హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచర్యల్ని